మొత్తానికి ఒక వ్యవస్థ అయితే పూర్తిగా సమాధి అయిపోయింది. కానీ ముందైతే చెప్పలేదు ఈ వ్యవస్థను మేము వస్తే తొలగించేస్తాం అనేది. ఇప్పుడు రోడ్డు ఎక్కుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ, ఆ వ్యవస్థని పుట్టించిన వాళ్ళు, ఆ వ్యవస్థని సృష్టించిన క్రియేటర్స్ కూడా ఇప్పుడు వాళ్ళ వెనక నిలబడని పరిస్థితి. కారణం ఏంటి అంటే నమ్మించి మోసం చేశారు అనేది వైఎస్ఆర్సీపీ ఫీలింగ్. ఇక వచ్చిన తర్వాత ఇంకా ఆ వ్యవస్థను కంటిన్యూ చేస్తే జగన్ చేసిన తప్పు మేమెందుకు చేయాలి అని అనుకుంటుందేమో తెలియదు. కానీ కూటమి ప్రభుత్వం తాజాగా క్లారిటీ ఇచ్చేశారు. ఆల్రెడీ ఎప్పటి నుంచో ఇస్తున్న క్లారిటీ. కాకపోతే ఓ పక్క వాలంటీర్లు నిన్న అమరావతి ప్రాంతంలో విజయవాడలో రోడ్డెక్కి ధర్నాలు దిగారు. మాకు ఇచ్చిన హామీ మాట ఏంటి, సంగతి ఏంటి అనేది. నిజంగా వాలంటీర్ వ్యవస్థను మీరు ముందే తీసేయాలని అనుకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత బుడమేరు వాగు వరదలు వచ్చినప్పుడు మమ్మల్ని ఎందుకు వాడుకున్నారు అనేది కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రశ్న. ఇప్పుడు మాట తప్పుతారు, మడం తిప్పుతారు ఈ డైలాగ్ జగన్ అనుకుంటే ఇప్పుడు దాన్ని బాబు గారు లేదంటే పవన్ కళ్యాణ్, ఎందుకంటే ఇద్దరూ మాట్లాడారు ఎన్నికలకు ముందు ఈ అంశం గురించి. వాలంటీర్ వ్యవస్థ గురించి కొనసాగిస్తామని, 10,000 చేస్తామని ఇద్దరు మాట్లాడారు. ఇందులో ఒక్కరిదే అని కాదు, ఇద్దరు మాట్లాడారు. ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు. ఇద్దరు సమాధానం చెప్పట్లేదు. ఎవరు దీనికి కారణం, ఎవరు మాట్లాడాలి, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక రకంగా ఇది అంటే మరి ఇలా అనొచ్చలేదో, నమ్మించి నైవంచన చేశారనుకోవాలా, వాడుకొని వదిలేశారనుకోవాలా వాలంటీర్ని? రెండు పార్టీలకి వర్తిస్తుందా? ఇప్పుడైతే వాళ్ళు రోడ్డును పడ్డారు, ఓకే, ఎప్పటి నుంచో ఇంకా అది లేదు, అసలు రెన్యువల్ అనే లేదు, రెన్యువలే చేయలేదు, అసలు ఆ వాలంటీర్ అనే పదమే లేదు, ఆ వ్యవస్థే లేదని చెప్పి ఇప్పుడు ఆయన మంత్రి గారు డోలా బాల వీరాంజనేయ అనుకుంటే నేను చెప్పుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఒక పక్కన రోడ్డు ఎక్కి ధర్నాలు కూడా చేస్తున్నారు. ఏంటి ఇప్పుడు ఫైనల్గా వాళ్ళు ఏం చెప్తారు? ప్రభుత్వం ఏం చెప్తుంది? వాళ్ళకి ఏం చెప్పాలి? నైతికత చచ్చిన రాజకీయం, అధర్మాన్ని ధర్మంగా చెప్పేటటువంటి, కవర్ చేసుకొచ్చేటటువంటి, కురుక్షేత్ర సంగ్రామానికి ముందున్నటువంటి మహాభారత కాలం నాటి దుర్యోధన రాజ్యం అనాలేమో దాన్ని. ఎందుకు అంటే నువ్వు నీ మాట నువ్వు చెప్పావు, వాళ్ళకి సంబంధించి నిజంగా అధర్మం అనేటటువంటిది అగ్రభాగానికి చేరిందనే దాన్ని సిగ్గు లేకుండా సమర్థించుకునేటటువంటి వ్యవస్థకి సజీవ సాక్ష్యం ఈ ప్రకటనలన్నీ కూడా. ఎందుకు అంటే వాళ్ళ బతుకాలు బతుకుతున్నారు. వాళ్ళేమి నీ దగ్గరకు వచ్చి నీ మీద పడి ఏడవట్లేదే. వాళ్ళకి అప్పజెప్పిన బాధ్యత ఒక 40 కుటుంబాల దగ్గరికి పోవటం, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన కొన్ని పథకాలు, కొన్ని యాప్లు, వాటి ద్వారా పోయి నీ ఇంట్లో పెన్షన్ ఉందా లేదా, ఇదిగో వీళ్ళకి ఇప్పుడు ఈ నెలలోనే 60 వచ్చింది కదా, ఇక ఈ అవ్వకి పెన్షన్ వస్తుంది, లేకపోతే కనుక ఆ అమ్మ ఉంది కాబట్టి ఈబీసీ నేస్తం వస్తుంది, బిడ్డ ఉంది కాబట్టి అమ్మ ఒడి వస్తుంది, ఇట్లాగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఆ పథకాలని అర్హుల దగ్గరికి ఎతికి మరీ ఇచ్చినటువంటి ఒక చక్కటి నిజాయితీతో కూడిన వ్యవస్థ, బాధ్యతాయుత తత్వంతో కూడిన వ్యవస్థ, ఒక జవాబుదారీతనంతో కూడిన వ్యవస్థ. ఇంటి దగ్గరికి వెళ్ళి నోట్లో ముద్ద పెడితే ఆ విలువ తెలియలే జనాలకి. నోట్లో ముద్ద పెట్టినోడు విలువ తెలియలా. ఎప్పుడు కూడా ఇళ్లలో తల్లిదండ్రుల విలువ పిల్లలకి చిన్నప్పుడు తెలియదు. వీళ్ళు తల్లిదండ్రులు ఈ పెద్దోళ్ళు అవుతారు చూడండి, అప్పుడు వీళ్ళ పిల్లలు మాట్లాడే మాట, వీళ్ళని ప్రవర్తించిన తీరప్పుడు వీళ్ళకి తెలుస్తుంది వాళ్ళ తల్లిదండ్రుల విలువ ఏంటనేది. పెడుతున్నంతసేపు కూడా ఎవడబ్బా సొమ్ముని పెడుతున్నాళ్లే, ఆయన కన్నాడుగా ఎవడి కోసం పెడుతున్నాళ్లే అని బిహేవ్ చేస్తే ఎట్లుంటుంది? పిల్లలు సంస్కారహీనంగా ఉంటుంది, అంతే కదా. అట్లాగే ఇక్కడ ఎవడి కోసం ఇస్తున్నాడు? ప్రభుత్వ సొమ్మేగా ఇచ్చేది. మరి ఇప్పుడు వీళ్ళ బాబుల సొమ్ములు, వీళ్ళ తాతల సొమ్ములు ఏమైనా తెచ్చిస్తాడు ఎవడన్నా? లేదు కదా. ఎవడైనా ప్రభుత్వ సొమ్మేగా పెట్టేది, ఏ ప్రభుత్వం అయినా. అది ఇంటి దగ్గరికి తెచ్చి ముద్ద పెట్టింది, ప్రభుత్వం ఇచ్చింది. ఆచరణలో ఏం జరిగింది? అరే ఇవాళ వెళ్తున్నావుగా నువ్వు, ఏ ప్రభుత్వ కార్యాలయం దగ్గరికి వెళ్తే ఏ సర్టిఫికెట్ కోసం ఎన్నెన్ని రోజులు పడుతుందో నీకు తెలుస్తుందిగా. రికమెండేషన్లు, లంచాలు, కష్టం ఏంటో తెలుస్తుందిగా. ఆ కష్టం లేని ఒక వ్యవస్థ తీసుకొస్తే అది ఇష్టంగా చూసుకున్నటువంటి వాళ్ళని చూసి నష్టంకు చేకూర్చుకున్నటువంటి పరిస్థితి మనం తెచ్చుకున్నటువంటిది. ఫలితం ఇవాళ రోజున ప్రభావం అయిపోయింది ప్రజలకి. సరే ఇదే నచ్చిందేమో మరి, అంటే ఎందుకులే వచ్చి ఊరకనే ఇంటికి వచ్చి వాళ్ళు పని చేసి పెట్టడం ఏంది మనకి చండాలంగా, మనం వెళ్ళి కష్టపడదాం అనుకున్నారేమో, అందుకోసం దాన్ని పక్కన పెట్టేశారు. అదే వాలంటీర్ ఉంటాడు అని ప్రజలు నమ్మారు, వాళ్ళకి 10,000 ఇచ్చి వీళ్ళు చేస్తారని ప్రజలు నమ్మారు. కానీ వాలంటీర్ వ్యవస్థ తీసేస్తామని ప్రజలకి చెప్పారు వీళ్ళు. సచివాలయ వ్యవస్థ తీసేస్తామని చెప్పారు వీళ్ళు ప్రజలకి. సచివాలయ వ్యవస్థ అంతకంటే మెరుగ్గా ఇస్తాం, అలాగే గ్రామ సర్వీసులు కూడా సచివాలయాల్లో ఇస్తాం, అట్లాగే వాలంటీర్లని 10,000 రూపాయలు డబ్బులు చేస్తాం, ప్లస్ ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటి భవిష్యత్తునిస్తాం. ఇలాంటిది చెప్పి పచ్చి దగా చేస్తూ ఇవాళ మాట్లాడుతున్న మాట ఏంటి?
దగా మాటలు మాట్లాడుతున్నారు కదా. రెన్యువల్ చేయలేదు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరినీ ప్రతి ఏడాది రెన్యువల్ కాక 50 ఏళ్ళకి రెన్యువల్ రాస్తారా జీవోల్లో? ఇవాళ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారు, ఏం చేస్తున్నారు వీళ్ళకి? 11 నెలలకు ఒకసారి రెన్యువల్ చేస్తున్నారు కదా. అదే కదా వాలంటీర్ వ్యవస్థ అయినా సరే. జగన్ ఎందుకు పర్మనెంట్ చేయలేదు అంట, నువ్వెందుకు పర్మనెంట్ చేయలేదు ఇన్నేళ్ళు కాంట్రాక్ట్ లెక్చరర్ని? నువ్వెందుకు పర్మనెంట్ చేయలేదు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని? నువ్వెందుకు పర్మనెంట్ చేయలేదు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని? పెట్టింది నీ హయాంలోనే కదా, ఎన్ని దశాబ్దాల క్రితం పెట్టారు. మరి అలాగని పీకేశాడు జగన్ వచ్చి వాళ్ళందరినీ. వాళ్ళు వచ్చినప్పుడు పెట్టారని ఏమైనా తీసేశాడు జగన్ వాళ్ళ ఉద్యోగాలు? తీయలేదే. ఇక్కడ ఏకంగా 2.5 లక్షల మందిని రోడ్డును పడేసి, ప్లస్ వాళ్ళు ఏమన్నా పోయి ఏ లంచాలు తిన్నారా, ఎవరన్నా వేధించారా, ఎవరన్నా ఏడిపించారా? పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సర్వీస్ చేసినటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని దొంగలుగా, అమ్మాయిల్ని రవాణా చేసేటటువంటి దోషులుగా చూపిస్తే మన సమాజం అవునని నమ్మిందా? వాళ్ళు వద్దనుకుందా? ఇప్పుడు సమాజం కూడా ఆలోచించాలి. తన ఇంటికి వచ్చిన సేవని బలవంతంగా లాగేసేటటువంటి వ్యవస్థ ఎంతవరకు జన్యం? నోటికొచ్చిన ముద్దని లాగవతల పడేసి వాడు తప్పుడోడు అని చెప్పడం ఎంతవరకు రైట్? లేదా పాతోడు కరెక్ట్గా చేయలేదు అని చెప్పడం ఎంతవరకు రైట్? ప్రజలకు సంబంధించి వచ్చినటువంటి ఒక సేవ వద్దని చెప్పడం ఏ విధమైనటువంటి న్యాయం? ఇది ఆలోచించాల్సినటువంటి అంశం ఇవాళ. ఒక రకంగా ప్రజలు మోసపోయారు, వాలంటీర్లు మోసపోయారు. ఈ మాటలు విని వాలంటీర్ విషయం ఇద్దరు మోసపోయినట్ట అంతే కదా. ప్రజలు కూడా నమ్మారు కదా. ప్రజలకి ప్రజల్ని నమ్మించడం అనేటటువంటిది వీళ్ళు చేసిన అతిపెద్దది. ఇద్దరు అటు పక్కన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చాలా గొప్ప గొప్ప ప్రకటనలు చేశారు. ఇంకేముంది, అసలు వ్యవస్థలన్నిటి విధ్వంసం అయిపోతున్నాయి, ఆ విధ్వంసాన్ని మేము కాపాడుతాం. రైట్, విధ్వంసం వాలంటీర్ వాళ్ళు అవుతున్నప్పుడు మళ్ళీ ఎందుకు పర్మనెంట్ చేస్తారని చెప్పావు? ఎందుకు అలా 10,000 ఇస్తానని చెప్పావు? విధ్వంసం చేస్తున్నది వ్యవస్థ అన్నప్పుడు సచివాలయ వ్యవస్థ ఉంచుతానని ఎందుకు చెప్పడం? ఈ రెండు మేము బీకేస్తాం, ఈ రెండు విధ్వంసక వ్యవస్థలను నువ్వెందుకు చెప్పాలా ప్రజల్ని? చెప్పుంటే ప్రజలు చెప్పేవాళ్ళు కదా నీకు సమాధానం, ఆ విధ్వంసమా లేదా అన్నటువంటిది. ప్రజల్ని పచ్చిదాగా చేశారు. ఈ రెండు వ్యవస్థలు ఉంటాయి, ఇంకా పవర్ఫుల్గా చేస్తామని చెప్పేసి, ఇంకా మిగతా సేవలు కూడా చేస్తామని చెప్పేసి అక్కడికి తర్వాత వచ్చేసి అసలు ఆ వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఆ సచివాలయ ఉద్యోగులు ఎట్లా నమ్మించారు? ఆడేం లేదా ఆ పాయింట్ చేశాడు, సరే మేమందరం గొడవ పడుతున్నాం కాబట్టి మిమ్మల్ని పర్మనెంట్ చేశారు. అదే ప్రభుత్వం మాది వచ్చింది అనుకో, మిమ్మల్ని తీసుకెళ్ళి వేరే శాఖల్లో వేస్తాం, మీ మీద పని ఒత్తిడి ఉండదు. చూసారుగా పంచాయతీరాజ్ వాళ్ళు నిద్రపోతున్నారు, మున్సిపాలిటీ వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, మీకు మాత్రమే అట్లాంటి అవకాశం లేకుండా పోయింది. అదే బాబు వస్తే మీ బతుకులు బాగుపడతాయి. ఇది వాళ్ళని కన్విన్స్ చేసిన పద్ధతి. వాళ్ళు కూడా నోట్లో ముద్ద పెట్టినోడిని దొంగని చేసి ఇంతకంటే ప్రశాంతంగా, అంటే ఇదివరకు వ్యవస్థలు నాశనం అయ్యి అనుకున్నటువంటి యువతరమే కదా, నీకు బాధ్యత ఒక చక్కటి అవకాశం లభించింది కదా. అలాంటి ప్రేమతో ఉండాల్సింది పోయి ఆ ప్రేమని పగగా పెట్టేసుకుని, అయ్యో మాకు ఎక్కువ పనులు అయిపోతుంది, మున్సిపాలిటీ వాడు పని చేయట్లేదు, రెవెన్యూ వాడు పని చేయట్లేదు, శానిటరీ వాడు పని చేయట్లేదు, మేము ఒక్కడమే పని చేసేస్తున్నాం, మా నెత్తిరే భారం వేసేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేసి ఒక విచిత్రమైనటువంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే మన బతుకులు బాగుపడిపోతాయి అనేసి వీళ్ళందరూ కూడా దగా చేశారుగా జగన్ని. వీళ్ళందరూ కూడా మోసం చేశారు కదా ప్రభుత్వాన్ని. చేసి ఇప్పుడు ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళు చెప్పిన లెక్క ఏంటి? 14,000 మంది పని పేట లేకుండా ఖాళీగా ఉన్నారు సచివాలయాలు అనేది ఇప్పుడు ప్రభుత్వం తెలిసింది. అసలు ఎక్కడెక్కడ పని చేస్తున్నారో కూడా తెలియట్లేదు. ఇప్పుడు వాళ్ళ పని ఏంటంటే రోజు అదేది ఈ వాలంటీర్లు చేసే పని వాళ్ళతో చేపిస్తున్నారు. ఇదివరకు వాళ్ళకు ఉండే గౌరవం వాళ్ళు లేదు. ప్రభుత్వ ఉద్యోగులేమో వీళ్ళని 6,000 కింద చూస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. అదే సందర్భంలో ప్రజలు పట్టించుకోవట్లా. ఇటు వాళ్ళు నాశనం అయ్యారు, అటు ప్రజలకి వాళ్ళకి వచ్చే సేవలు పోయినాయి, వాలంటీర్కి ఉపాధి పోయింది. వాలంటీర్లలో ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా అదే సంపద సృష్టి అట్లాంటి, ఆ సంపద సృష్టి అనేదే అక్కడ జగనిచ్చింది. ఒక 5,000 ప్రశాంతంగా కూర్చుని నెలలో బతికేస్తున్నారు. ఒక 5,000 సంపాదించుకునేవాళ్ళు దీనికోసం ఎక్కడికో కూలికి వెళ్ళక్కర్లా, 10 మంది చేత మంచి అనిపించుకుని, అంతే కదా. వాలంటీర్ని ఎంత విలువ ఇచ్చేవాళ్ళం మనం? ఏమ్మా ఏయ్యా అని మాట్లాడేవాళ్ళు. ఎవరైనా యారా ఏందిరా అని అడిగారు ఎవడన్నా? లేదు కదా. ఒక రకంగా 40-50 ఏళ్ళకి వాళ్ళే సుప్రీం. ఇంకా అది ఆ సుప్రీం అనే పదం నచ్చలేదు వీళ్ళకి. వాలంటీర్ చేతికి పెత్తనం. ఇక్కడ విషయం ఏంటంటే ఈ వాలంటీర్ల కారణంగా జగన్ మునిగిపోయాడు. ఈ వాలంటీర్ వ్యవస్థ వలన ఈ వీళ్ళందరూ ఏం ఫీల్ అయ్యారు? వైసీపీ కార్యకర్తలంతా
మేం కదా ఆ స్టేజ్లో ఉండాలి, మమ్మల్ని కదా వాళ్ళందరూ అడుక్కోవాలి, అప్పుడు అది మేం కదా బాధ్యత భిక్ష జరగాలి. వేసినట్టు వెయ్యాలి. అలా కాకుండా వాళ్ళకి హక్కులాగా తయారు చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. చివరికి మా ఇంటికి పథకం కావాలని నేను వెళ్ళి వాలంటీర్ని అడగాల్సి వచ్చింది. అలా కాకుండా 10 మంది నా ఇంటికి వచ్చి నా దగ్గర చేతులు కట్టుకుని నుంచుంటే అప్పుడు బాగుండేది, ఇప్పుడు చంద్రబాబు అట్ట చేస్తున్నాడు కదా అని ఇప్పటికి కూడా వాళ్ళకి అదే ఫీలింగ్ ఉంది వైసీపీ కార్యకర్తలు. కానీ ఒకటి సార్, వాలంటీర్ కూడా వాలంటీర్ పని చేసుకోకుండా రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఎన్నికల టైంలో స్వయంకృత అపరాధం వాళ్ళు చేసుకున్న తప్పే ఇప్పుడు వాళ్ళని ఈ పరిస్థితికి తీసుకొచ్చిందని అనుకోవచ్చు. అక్కడ చివరిలో ఏం జరిగింది వాలంటీర్ విషయంలో? ఫస్ట్ విపక్షం వాళ్ళు ఈ తిట్లు శాపనార్థాలు పెట్టి 10,000 అన్నారు. అన్న తర్వాత అంటే రాజకీయం బిగిన్ అయిపోయింది అక్కడ పీక్ స్టేజ్లో. దాంతోపాటు వాలంటీర్ల మీద దాడులు బిగినాయి, గుర్తుందా మీకు? అప్పుడు చివరి 2 నెలల్లో వాలంటీర్లను కొట్టడం తిట్టడం బిగిన్ చేశారు తెలుగుదేశం జనసేన. అది రాజీనామాలు చేసిన కాదు, ముందు ఎలక్షన్కి ముందు. అదే ఎలక్షన్ ముందే రాజీనామాలు చెయ్యమని కాదు గొడవ, మా ఇళ్ళకి మీరు రానక్కర్లేదు. అంతకుముందు పథకాలు తీసుకునేటప్పుడు అనిపించలా నా తెలుగుదేశం నా జనసేన అని. 2 నెలల ముందు ఎలక్షన్ టెంపో బిగిన్ అయ్యాక కావాలని వాళ్ళ మీద అటాకింగ్ మోడ్లోకి వెళ్ళారు. అంటే దాడులు ఎప్పుడు మొదలైనవి అంటే సార్, పవన్ కళ్యాణ్ గారు అప్పుడు చేసిన ప్రకటన డేటా వీళ్ళ ద్వారా లీక్ అవుతుంది, అమ్మాయిలు అదృశ్యం అన్న తర్వాత అక్కడి నుంచే దాడులు మొదలయ్యాయి. అక్కడ అది ఒక సాకు మాత్రమే, వాలంటీర్ల మీద అది ఒక సాకు మాత్రమే. అప్పుడు వీడియోలు కూడా అదే అనేది అదొక సాకు మాత్రమే. వాలంటీర్ వ్యవస్థని ఇళ్ల దగ్గరికి రానియకుండా చేస్తే ఎలక్షన్లో గెలుస్తామన్నటువంటి ఉద్దేశంతో వేసిన ఎత్తుగడ అది. అవును, అక్కడ బిగిన్ అయ్యాక వాళ్ళల్లో ఒక అభద్రతా భావం వచ్చేసింది. అప్పుడు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు ప్రాబ్లం ఏమైంది? సొంత కార్యకర్తలు వాలంటీర్లను పెట్టుకున్నారుగా మీరు, వాళ్ళకే 40 ఏళ్ళు తెలుసు కదా, మమ్మల్ని ఆడ రానిచ్చారు, మీరు వాళ్ళతోనే తిప్పలపడాలని చెప్పారు. అప్పుడు మళ్ళీ వీళ్ళని పెట్టారు గృహసారథులు అనేది. అప్పటికి ఒక 6 నెలల ముందే పెట్టారు, పెట్టి అట్లా చెయ్యమని అన్నారు. ఈ గృహసారథి చెప్తే ఎవడు వెండో, ఎందుకు 5 ఏళ్ల నుంచి ఇచ్చినోడు వద్దని గృహసారథి వాడు వచ్చినోడు అడిగితే ఇస్తారా? ఇన్ని రాజకీయంగా చూస్తారు. అందుకని కొంతమంది ఎమ్మెల్యేలు అత్యుత్సాహానికి పోయి ఈ వ్యవస్థని సర్వనాశనం చేసేసారు. వాళ్ళు ఈ వాలంటీర్లను తీసుకొచ్చుకుని చేర్చుకోవడం, వాళ్ళ చేత రాజీనామాలు చేసి వీళ్ళు ఆ నాశనంలో వీళ్ళ వంతు పాత్ర వీళ్ళు పోషించారు. వాళ్ళు వేసిన ట్రాప్లో వీళ్ళు పడ్డారు. ఎట్టగాళ్ళు తిడుతున్నారు కదా, రాజీనామా చేసి వచ్చే నీకెందుకు మళ్ళీ నేనే కదా ఉండేది ఇస్తాను అనేసి. అట్లా వెళ్ళిన వాళ్ళు ఈడ్చిపెట్టదంతే 50,000 మంది లేరు. కానీ వెళ్ళనటువంటి వాళ్ళే హయ్యెస్ట్ ఉన్నారు. ఆ వెళ్ళనటువంటి వాళ్ళు వాళ్ళు రోడ్డును పడి ఉన్నారు. అంటే ఆ టైంలో ఒక అయోమయాన్ని సృష్టించేశారు. అయోమయంలో ఏం చేయాలో పాల్పోని పరిస్థితి వాలంటీర్లకు సృష్టించారు, కరెక్ట్గా చెప్పాలి. దాంతో ఇక ఏదో ఒకటి గత్యంతరం లేదు, మళ్ళీ ఈయన ఎమ్మెల్యే అయితే మనకు రాదు అనుకున్నాడేమో, రాజీనామా చేసి ఆ ఎమ్మెల్యే వెనకాల పోయాడు. మిగతా వాళ్ళు అనుకున్నారు ఆడటు పోయాడు, కానీ మనం ఉన్నాం కాబట్టి ఇక మందే లైఫ్ అనుకున్నారు, వీళ్ళు ఇటు పోయారు. ఇక్కడ ఇందులో విచిత్రం ఏంటో తెలుసా? వైసీపీ గృహసారథుల్లో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు. వాలంటీర్లో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు. కానీ నష్టపోయింది ఇప్పుడు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఆ లెక్కనైతే. కానీ వాలంటీర్లు అంటే వైసీపీ అని ముద్ర వేశారు. మన లోకేష్ గారు అన్న మాట కూడా అదే కదా, వైసీపీ కార్యకర్తల్లో ఉన్న వాలంటీర్లు మేమెందుకు ఇప్పుడు నెత్తిన పెట్టుకుని పోయాలి అని ఆయన ఆ మాట ఎందుకన్నారంటే మొత్తం వాళ్ళందరూ వైసీపీ. ఒక విషయాన్ని ఒక వ్యవస్థను నాశనం చేయాలంటే దాని మీద ఒక నెగిటివ్ సృష్టించాలంతే. ఎన్టీ రామారావు మంచోడు అనాలంటే మంచి గురించి చెప్పాలా, చెడు అంటే చెడు గురించి చెప్పాలా, సింపుల్ అంతే. ఇక్కడ ఓ వ్యవస్థను విచ్ఛిన్నం చేయడంలో ఇందులో కీలకమైన పాత్ర ఏంటి? వాలంటీర్ అనేటటువంటి వ్యవస్థ అనేది ఒక అద్భుతమైన వ్యవస్థ. వీళ్ళే లేకపోతే నిజంగా వీళ్ళకి దమ్ముంటే ఆ రోజున ఎలక్షన్ ముందు వాలంటీర్ లేనటువంటి వ్యవస్థ అద్భుతం, వాలంటీర్ లేని సేవలు మీకు అందిస్తామని ఎందుకు చెప్పలా? ఇంటి దగ్గరికి డబ్బులు వెళ్ళినాయి, ఇవాళ ఏం చేస్తున్నారు? ఎక్కడ ఇస్తున్నారు? ఇళ్ళకెళ్ళి ఇస్తున్నారా డబ్బులు? ఒక ఆత్మ గౌరవంతో బ్రతికాడు పబ్లిక్. వాళ్ళకి డబ్బులు వస్తుందని పక్కనోడికి కూడా తెలియదు. కానీ ఒకటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మనసు మార్చుకుందా కూటమి ప్రభుత్వం? ఎందుకంటే వాలంటీర్లు అధికారంలోకి రాగానే అయితే పక్కన పెట్టలేదు. ఓకే, ముందు ఇచ్చిన హామీలు ఇవన్నీ కొన్ని మోసం చేశారని అనుకుందాం. 6,000 పింఛన్ ఇచ్చినప్పుడు వాలంటీర్లు ఇన్వాల్వ్ చేస్తే వాలంటీర్లతో పంచిచ్చారు ఫస్ట్ నెల.
అలాగే మొన్న ఈ బుడమేరు వాగు పొంగినప్పుడు వరదల్లో కూడా వాలంటీర్లు వాడుకున్నారు అనేది నిజంగా వీళ్ళకి ఆ ఉద్దేశం లేకపోతే అసలు వాలంటీర్లు ఎందుకు పెట్టేయచ్చు కదా. రాంగ్ ఫీడ్బ్యాక్ అస్సలు వాడలేదు వీళ్ళు. ప్రభుత్వం మారగానే వాలంటీర్లను పక్కన పెట్టేశారు. మొదటి నెల పెన్షనే డైరెక్ట్గా ప్రభుత్వం ఇచ్చింది 7,000 కూడా డైరెక్ట్గా వీళ్ళని సచివాలయ సిబ్బంది అందరినీ మొదటి నెల నుంచినే. వాలంటీర్ వ్యవస్థ వద్దు అనేది పవన్ కళ్యాణ్ ఫీలింగ్. ఆ పవన్ కళ్యాణ్ ఫీలింగ్ కంటే ముందే తెలుగుదేశానికి ఉంది. ఎందుకంటే వీళ్ళు జన్మభూమి కమిటీలను పెట్టినోళ్ళు, వీళ్ళు కార్యకర్త చేత పని పెట్టినటువంటి వాళ్ళు. దానివల్ల దెబ్బతింటే వాలంటీర్ వల్ల విలువ పెరిగింది ప్రభుత్వానికి. అంటే ప్రజలు ఈ రెండింటికి కంపేర్ చేసుకున్నప్పుడు తెలుగుదేశం పెట్టిన జన్మభూమి కమిటీ వాడేం కార్యకర్త, వాలంటీర్ని వీళ్ళు ఎంత తిట్టినా సరే వాడేమో ఓన్లీ తెలుగుదేశం సింపతైజర్లకే పనిచేసి పెట్టాడు, వీడు అన్ని పార్టీల వాళ్ళకి పనిచేసి పెట్టాడు. కాబట్టి కంపారిజన్లో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. కానీ వాళ్ళు ఏమనలేకపోయారు. వాళ్ళ బదులు పవన్ కళ్యాణ్ దూకాడు. ఆ వ్యవస్థను విధ్వంసం చేసినోడు పవన్ కళ్యాణ్, మోసం చేసింది పవన్ కళ్యాణ్. ఎందుకని ఫస్ట్ వద్దన్నాడు, వాలంటీర్లు ఎవరు అన్నాడు, నిలదీశాడు, అరిచాడు, కేకలేశాడు. అంతా అయిపోయిన తర్వాత అదే వాలంటీర్కి 10,000 రూపాయలని చంద్రబాబు అర్థం చేసుకున్నాడు. చంద్రబాబు తెలివిగా అర్థం చేసుకుని అది లేదంటే రేపు పొద్దున్న జనం తేడా వస్తుందని గమనించి 10,000 అన్నాడు. అప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా 10,000 అన్నాడు. అయిపోయాక ఇద్దరు కలిసి పక్కన పెట్టేశారు. 2.5 లక్షల కుటుంబాలు మోసం చేయడమేగా, అధర్మమేగా. సచివాలయ వ్యవస్థ ద్వారా 1,50,000 మందిని మోసం చేయడమేగా. మొత్తం 4 లక్షల కుటుంబాలని మోసం చేయడమే కదా. అదేంది ఇవాళ ఆశా వర్కర్లలో ఉన్నటువంటి వాళ్ళని తీసి వాళ్ళ ప్లేసులో వేరే వాళ్ళని పెడుతున్నారా? లేదా ఆ అంగన్వాడీలకు వీటికి సంబంధించినటువంటి ఆ కన్సల్టెంట్ లాగా ఉంటారు కదా ఒక టీము, వాళ్ళని తీసి పక్కన పెట్టి ఏడిపిస్తున్నారా? వాళ్ళ ప్లేసులో వేరే వాళ్ళని పెడుతున్నారా? అసలు అస్తవ్యస్తం చేస్తూ అది అద్భుతం అని చెప్తున్నారు. పచ్చి దగా చేసి దాన్ని గొప్పగా చెప్తున్నారు. మోసం చేసి గొప్ప విశేషం కింద చెప్తున్నారు దాన్ని. అవును. కానీ ఒక్కటి సార్, అసలు ఈ వాలంటీర్ వ్యవస్థని క్రియేట్ సృష్టించిన సృష్టికర్తలు ఇప్పుడు అట్లా ఎందుకు పక్కన పెట్టేస్తున్నారు? కనీసం ఎందుకు వైసీపీ సపోర్ట్ చేయడానికి కూడా వాళ్ళకి ముందుకు రావట్లేదు? అసలు వాలంటీర్ వ్యవస్థ గురించి అసలు మాట్లాడమే మానేస్తుంది. ఎందుకు మాట్లాడలేదు? నేను మండలంలో వాళ్ళే రైట్ చేసింది. మండలంలో చర్చ వాళ్ళే రైట్ చేశారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఇప్పుడు వాలంటీర్లు వేసుకుని ఒక ఉద్యమం చేయొచ్చు కావాలంటే వాళ్ళు మళ్ళీ మేము ప్రభుత్వం వస్తే చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసినంత మాత్రం వీళ్ళు ఏమైనా చేస్తారా? బేసిక్గా ఉద్యమం వాళ్ళే చేసుకోవాలి. వీళ్ళు సంఘీభావం చెప్పాలి. సంఘీభావమే కదా చెప్తోంది. వీళ్ళు ఉద్యమం చేయాల్సిన అవసరం ఏముంది అందులో? నష్టపోయిన వాళ్ళు సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీలైనా వాళ్ళకి అండగా ఉండడానికి రెడీ అవుతున్నారు. కానీ సిపిఐ కమ్యూనిస్టులు పెట్టేదే ఆ సంఘాలు, కమ్యూనిస్టులు పెట్టేదే ఆ సంఘాలు కదా. వీళ్ళు పెట్టారనుకోండి ఇంకా మళ్ళీ అది నాశనం అవుతుంది. వీళ్ళు పెట్టకూడదు సంఘాలు. వైసీపీ దృష్టిలో వాలంటీర్లను ఒక వెన్నుపోటుదారులుగా ఏమన్నా మిగిలిపోయారు. అట్లాగే ఇప్పుడు కార్యకర్తకి ఫీలింగ్ ఉంది, వైసీపీ కార్యకర్త. నెక్స్ట్ ఇప్పుడు అసలు వాలంటీర్ని రాణిస్తారు లేదో డౌట్ నాకు. జగన్ వచ్చినా సరే చూడాలి. నెక్స్ట్ హామీలో అది ఉంటుందో లేదో అసలు చూడాలి. వాలంటీర్ వ్యవస్థ మేము మళ్ళీ కంటిన్యూ చేస్తాం. రైట్ చూద్దాం. మొత్తానికి వాలంటీర్ వ్యవస్థ విషయంలో కూటమి ప్రభుత్వం నిజంగా మోసం చేసిందా అటు ప్రజల్ని ఇటు వాలంటీర్లు అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి. తాజాగా అయితే తేల్చి చెప్పేశారు, వాలంటీర్ వ్యవస్థ అనేది ఇక ఉండబోదు, కొనసాగించే ఆలోచన కానీ అసలు వాలంటీర్ వ్యవస్థని మళ్ళీ ఏర్పాటు చేసే ఆలోచన కానీ ప్రభుత్వానికి అయితే లేదు. ఇప్పటికే రోడ్డు ఎక్కుతున్నారు, నిరసన చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. కానీ రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం సమాధానం చెప్తారు భవిష్యత్తులో ఎన్నికలకు ముందు? ఇది రేపొద్దున్న తీవ్ర వ్యతిరేకతగా మారి తిరుగుబాటుగా మారి ప్రభుత్వాన్ని కొప్పుకూల్చే పరిస్థితి తీసుకెళ్తుందా లేదా వేచుద్దాం.